అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డీజేటెక్ మోడల్ DWM114 2-in-1 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అండ్ కంపాటబిలిటీ C టైప్ అండ్ ISO స్మార్ట్ ఫోన్ డివైస్. సో ఇప్పుడు మీరు బ్లాగ్ చేసుకోవాలన్నా ఆన్లైన్ క్లాసెస్ కానీ, సో యూట్యూబ్ బ్లాగ్స్ కానీ, అలాగే మీరు సో ఏవైనా ఇంటర్వ్యూస్ తీసుకోవాలనుకో ఇది బెస్ట్ మైక్గా మీకు యూజ్ అవుతుంది. లెట్స్ అన్బాక్స్ ద వీడియో. బాక్స్ ఓపెన్ చేస్తే థింగ్స్ మనకి ఇలా ఉంటాయి. ఇన్సైడ్ వచ్చేసి ఇందులో మనకు 2 మైక్స్ ఉంటాయి, అలాగే 1 రిసీవర్ కూడా ఉంటుంది, 1 ఛార్జింగ్ వైర్ ఉంటుంది, అలాగే సో మనకి ఇందులో 2 విండ్ వూల్స్ కూడా ఉంటాయి, 1 C టైప్ వైర్ కూడా ఉంటుంది. సో ఐఫోన్కి యూజ్ చేసుకుని ఒక పిన్ ఇస్తారు. సో ఆ సేమ్ పిన్ని మన ఐప్యాడ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన కనుక ఏ డివైస్కైనా సరే మనం సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అండి. ఇదే మైక్ యూజ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. ఇది మనకు మంచి నాయిస్ రిడక్షన్గా, అలాగే బెస్ట్గా వర్క్ అవుతుంది. ఛార్జింగ్ అనేది మనకు 2.0 అవర్ పెట్టుకుంటే 6.0 అవర్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది, అలాగే 24 అవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకు 360 డిగ్రీస్లో సౌండ్ క్యాప్చర్ చేస్తుంది. మనకు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఈ మైక్ యూజ్ చేసినప్పుడు సౌండ్ అనేది 20 మీటర్స్ హ్యూమన్ బాడీ అండ్ 40 మీటర్స్ రేంజ్ బ్యారియర్ ఫ్రీగా వర్క్ అవుతుంది. ఇందులో మనకు మెయిన్ ఆప్షన్స్ నాయిస్ రిడక్షన్, రీబగ్ ఆప్షన్ అండ్ అన్మ్యూట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇది మనకు 0 డిస్ట్రాక్షన్స్ అండ్ 100% క్లారిటీగా వర్క్ అవుతుంది. మైక్లో ఫస్ట్ బ్లూ లైట్ ఈజ్ ఆల్వేస్ ఆన్, సెకండ్ వన్ ఆప్షన్ వచ్చేసి వాయిస్ రిడక్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రీవర్బ్ ఆప్షన్గా వర్క్ అవుతుంది. ఫోర్త్ బటన్ వచ్చేసి మనకు అన్మ్యూట్ ఆప్షన్గా వర్క్ అవుతుంది. సో మనకు ఏ ఆప్షన్ కావాలి అన్నా, సో మైక్ బ్యాక్ సైడ్ ఉన్న M అనేది మనకు మల్టిపుల్ ఆప్షన్ అనమాట. ఆన్ బటన్ బిసైడ్ M అని ఉంటుంది. సో మల్టిపుల్గా క్లిక్ చేస్తేనే మనకు అది వర్క్ అవుతుంది. సపోజ్ మనకు వాయిస్ రిడక్షన్ కావాలి అనుకుంటే సో 2 టైమ్స్ M అనే బటన్ క్లిక్ చేయాలి. వాయిస్ రీవర్బ్ కావాలి అనుకుంటే 3 టైమ్స్ M అనే బటన్ని ప్రెస్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మనకు అన్మ్యూట్ కావాలి మైక్ అనేది అనుకుంటే సో M అనే బటన్ని 4 టైమ్స్ క్లిక్ చేస్తే సో వీటన్నిటికీ ఆన్ అనేది మనకు బ్లూ కలర్లోనే చూపిస్తుంది అన్నమాట. వాయిస్ రిడక్షన్ అంటే ఏం లేదండి. సో మీరు ఫ్యాన్ ఆన్ చేసుకున్న చుట్టూ సౌండ్స్ ఉన్నా కూడా వాటి సౌండ్స్ తీసుకోకుండా మీ యొక్క వాయిస్ని క్లియర్గా ఇస్తుంది. దాన్ని వాయిస్ రిడక్షన్ అంటారు. రీవర్బ్ అంటే సో మీరు ఎక్కడైనా అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వీడియోస్ తీసుకున్న అక్కడ వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సౌండ్కి డామినేటెడ్గా మన వాయిస్ని మంచిగా ఇచ్చేదానికోసం రీవర్బ్ అనే ఆప్షన్ని యూజ్ చేస్తారు. సో ఈ మైక్ నాకు ఆఫ్లైన్లో 2000 రూపీస్కి వచ్చిందండి. సో మీకు ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది, తీసుకోవచ్చు. సో ఈ మైక్ అనేది మీకు మంచి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. సో మీరు వంట వీడియోలు చేసుకుంటున్నా, ఇంకనూ ఏదైనా బ్లాగ్ చేసుకుంటున్నా వేరే వాళ్ళ సపోర్ట్ అనేది అవసరం లేదండి. ఇదే మైక్ యూజ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. Follow my channel. Thank you. Bye bye.